నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఇదొక విచిత్రమైన విషయం అనాలో, లేకపోతే ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అనాలో తెలియడం లేదు కానీ, ఒక ఇద్దరు భర్తలు తాగేసొచ్చి వాళ్ళ భార్యల్ని హింసిస్తున్నారని, వాళ్ళు ఇద్దరు గూడా ఆ భార్యలిద్దరూ గూడా భర్తలను వదిలేసారు. అక్కడి వరకు బానే ఉంది సార్. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అంటే అసలు ఇద్దరు స్త్రీలు వివాహం చేసుకోవడం అనేది మన ఇండియాలో చెల్లుతుందా? ఇటువంటి వివాహాలు పెరుగుతున్నాయి ఈ మధ్య అనేది న్యూస్ కూడా వచ్చింది సార్. ఇది ఎంతవరకు సమంజసం? అసలు దీన్ని కోర్టులు ఏమని చెప్తాయి సార్ ఈ విషయంగా? ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్ అనే టౌన్ ఉంది. అందులో ఇద్దరు స్త్రీలు. ఒకరు కవిత, ఒకరు గుంజ. బబ్లు అని గూడా అంటారు ఆమెని. హ్మ్. సో, ఈ కవిత, గుంజాలు నిన్న ఈ గోరఖ్‌పూర్‌లో ఉండే ఒక శివాలయంలో ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు. ఇందులో ఒక ఆవిడ గుంజ అనే ఆవిడేమో పెళ్ళికొడుకులాగా బిహేవ్ చేసింది. హ్మ్. కవిత ఏమో పెళ్లి కూతురులాగా బిహేవ్ చేసింది. ఈ గుంజ అనే ఆవిడ కవితకి సింధూరం పెట్టడం, తర్వాత వాళ్ళు పూలమాలలు మార్చుకున్నారు. దాని తర్వాత 7 అడుగులు కూడా నడిచారు. అంటే ఒక సాంప్రదాయకమైన మగ, ఆడ మధ్య పెళ్లి ఎలా జరుగుతుందో హ్మ్. అలాగే పూజారి కూడా ఉమాశంకర్ పాండే అని ఆ శివాలయం కూడా వెరీ పాపులర్. దాన్ని హ్మ్. చోటీ కాశీ అని కూడా పిలుస్తారనమాట. హ్మ్. సో, అటువంటి శివాలయంలో పూజారి దగ్గరుండి పెళ్లి జరిపించాడు. పూజారి కూడా కన్విన్స్ అయ్యాడు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటాం అంటే ఓకే అని జరిపించాడు. ఆ గుడికి సంబంధించిన ఫార్మాలిటీస్ ఏవో ఉంటే అవన్నీ కంప్లీట్ చేసినాక ఓకే. వాళ్ళిద్దరికి పెళ్లి చేశారు. ఇది వైరల్ అయిపోయింది. హ్మ్. వైరల్ అయిపోయి మొత్తం నేషనల్ మీడియా అంతా వీళ్ళ దగ్గరకొచ్చింది. అసలు ఏంది మీరెవరు? ఏంటి? అని చెప్పినప్పుడు వాళ్ళు మీడియాతో మాట్లాడారు. అదేందంటే మా ఇద్దరి భర్తలు కూడా మమ్మల్ని తాగేసొచ్చి గత కొంతకాలం హింసిస్తున్నారు. మాకు 6 ఏళ్లకు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైనాం మా ఇద్దరం. హుహు. సో, అట్లా మేము మాట్లాడుకుంటూ ఇట్లా నా హస్బెండు నన్ను తాగేసి ఇబ్బంది పెడుతున్నాడు నేను చెప్పాను. దాంతో ఆమె గూడా నా హస్బెండ్ గూడా ఇలాగే ఇబ్బంది పెడుతున్నాడు, కొడుతున్నాడు అని ఆమె చెప్పింది. ఇలాగ మేము మా బాధల్ని షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఈ క్రమంలో మేము ఏం జేయాలా? ఇట్లా వీళ్ళు మారేట్టుగా లేరు. ఏం జేయాలనుకున్నప్పుడు మాకు ఒకరి పట్ల ఒకరికి స్నేహంతో మొదలై ప్రేమొచ్చింది. సో, మనం ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని మేము అనుకున్నాం. దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు ఇట్లా వచ్చి మేము పెళ్లి చేసుకున్నాము. సో, మేము ఇక్కడే గోరఖ్‌పూర్‌లోనే ఒక రెంటెడ్ హౌస్ తీసుకొని మేము కాపురం పెడతాం. మమ్మల్ని ఎవరు విడదీయలేరు అనేది హ్మ్. వాళ్ళు చెప్పారు. సో, దీని మీద ఇంకా వాళ్ళ భర్తల రియాక్షన్ గాని, బంధువుల రియాక్షన్ గాని తెలియాల్సి ఉంది. ఓకే సార్. ఇది ఫస్ట్ టైమ్ ఏమి కాదు. దీన్ని సేమ్ సెక్స్ మ్యారేజెస్ అంటారు. హ్మ్. ఇండియాలో ఈ మధ్య కాలంలో మొన్న గూడా ఈ మధ్య బీహార్‌లో గూడా ఇలాగే జరిగింది. ఓహ్! యాక్చువల్‌గా ఇది సినిమా గూడా 1996లో 'ఫైర్' అనే సినిమా వచ్చింది. అప్పట్లో అది చాలా వివాదం. దీపా మెహతా హుహు. డైరెక్ట్ చేశారు. అందులో షబ్నాజ్‌మి తర్వాత నందితా దాస్ వీళ్ళిద్దరూ యాక్ట్ చేశారు. హ్మ్. అందులో గూడా వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళయుంటాయి. హ్మ్. అందులో ఒక ఆమె రాధా, సీత పేర్లు గూడా. హ్మ్. ఒకరి భర్తేమో అతనికి అసలు ఈ సెక్స్ లైఫ్ ఇంట్రెస్ట్ ఉండదు. హ్మ్. అతనేమో ఆమెను తాకను గూడా తాకడు. దాంతో ఆమె ఇబ్బంది పడుతుంటది. ఇంకొక బ ఇదేమో అతనికి వేరే అమ్మాయితో అఫెయిర్ ఉండి ఈమెను నిరాదరణకు గురి చేస్తుంటాడు. హ్మ్. సో, ఇద్దరు భర్తలు వల్ల వీళ్ళు సఫర్ అవుతుంటారు. వీళ్ళ మధ్య స్నేహం ఇదవుతుంది. వీళ్ళిద్దరు మధ్య అఫెయిర్ మొదలవుతుంది. ఇది 'ఫైర్' సినిమా. ఇది యాక్చువల్‌గా ఇస్మాత్ చుగతాయ్ అని ఒక ఫేమస్ ఉర్దూ రైటర్ రాసిన కథ. 'లిహాప్' అనే ఒక కథను బేస్ చేసుకొని ఈ 'ఫైర్' అనే రైట్. సినిమా హ్మ్. అప్పట్లో రిలీజ్ అయింది. అప్పట్లో లేట్ 90స్‌లో దీని మీద చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా గొడవలు జరిగాయన్నమాట. ఎందుకంటే ఇది ఒక రకంగా ఫస్ట్ లెస్బియన్ సినిమాగా మనం ఇండియాలో చెప్పుకోవచ్చు. హ్మ్. సేమ్ సెక్స్ మ్యారేజెస్ అంటే లెస్బియన్‌ల మధ్య వచ్చేదాన్ని స్క్రీన్ మీద చూపియడం అనేది కొంత ఎరోటిక్ సీన్‌లు కూడా తీశారనమాట. దీపా అనే ఆమె కెనడాలో ఉంటారు. ఆమె దీపా మెహతా ఇంటర్నేషనల్లీ అక్లైమ్డ్ ఫిల్మ్ డైరెక్టర్ ఆమె. హ్మ్. సో, ఆమె తీసిన సినిమాలు ఇక్కడ కొన్ని వివాదాస్పదమైనవి. అందులో ఇది ఫస్టనమాట. అలాగా ఆ సినిమా వచ్చి 96లో వచ్చింది. దాని తర్వాత నుంచి ఇక్కడ ఏం జరుగుతుందంటే మామూలుగా ఇలాంటి మ్యారేజెస్ అన్నిటిని గూడా ఎల్‌జిబిటిక్యూ+ అని పిలుస్తారు. ఒక కమ్యూనిటీ. హ్మ్. ఎల్‌జిబిటిక్యూ+ అంటే అర్థమైందంటే ఎల్ అంటే లెస్బియన్, జి అంటే గే, బి అంటే బైసెక్సువల్, టీ అంటే ట్రాన్స్‌జెండర్, క్యూ అంటే క్యూర్ ప్లస్ ఇంకా రకరకాలు. అంటే సెక్సువల్ ఓరియంటేషన్ అంటారు. ఒక మగవాడు మగవాడిగా ఫీల్ అవ్వడం, స్త్రీ స్త్రీగా ఫీల్ అవ్వడం, వీళ్ళిద్దరి మధ్య అట్రాక్షన్ గాని, సంబంధం గాని, పెళ్లి గాని ఏర్పడడం అనేది సో కాల్డ్ నేచురల్ అని సమాజం అనుకుంటది.
కానీ దీనికి భిన్నంగా మన సమాజాల్లో ఈవెన్ మన పురాణాల్లో కూడా ఇట్లాంటి అనేక సంఘటనలు ఉన్నాయి. స్త్రీ పురుషుడు పట్ల అట్రాక్ట్ అవ్వడం ఇలాంటివి. సో అలాగా ప్రతి దేశంలో కూడా ఇలాంటివి ఎప్పటి నుంచో హిస్టారిక్గా కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో బాగా ఓపెన్ అయినాయి. ఎందుకంటే డెమోక్రసీ సమాజాల్లో హ్యూమన్ రైట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళకి నచ్చినట్టుగా సెక్సువల్ ఓరియంటేషన్ ఉంటారు. ఒక అబ్బాయిని ఇష్టపడడం, సెక్సువల్గా వాళ్ళిద్దరూ కలవడం తప్పెలా అవుతుంది అన్న ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. నేచురల్ అని మీరెలా చెప్తారు దాన్నే నేచురల్ అని. ఈవెన్ ఫ్రాయిడియన్ థియరీ కూడా మ్యాన్ ఈజ్ బైసెక్సువల్ అంటాడు ఫ్రాయిడ్. అంటే ప్రతి మనిషిలో కేవలం మగవాడే తత్వమే ఉండదు, స్త్రీ తత్వం కూడా ఉంటుంది. అలాగే స్త్రీలో కూడా మగతత్వం కూడా ఉంటుంది. కంప్లీట్ స్త్రీ అని చెప్పలేం. స్త్రీ పురుషులు అనేది కూడా సమాజం వీళ్ళని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వస్తుంది. అంటే బయలాజికల్ దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వస్తుంది. కొంతమంది మేల్ బాడీలో ఫిమేల్ మైండ్ ఉంటుంది, ఫిమేల్ బాడీలో మేల్ మైండ్ ఉంటుంది. వాళ్ళు మేల్ లాగా ఫీల్ అవుతారు. ఫిమేల్ బాడీలో మేల్ లాగా ఫీల్ అయినప్పుడు వాళ్ళు ఫిమేల్ని అంటే ఇష్టపడతారు. అట్లాగే రివర్స్లో మేల్ బాడీలో ఫిమేల్ ఉంటారు. ఎక్కువగా మనకు కనబడేది వీళ్ళని ట్రాన్స్ ఉమెన్ అని పిలుస్తారు. సో ఆ ట్రాన్స్ ఉమెన్ అంటే ఒకప్పుడు మేల్ బాడీ ఉంటుంది, వాళ్ళకి ఫిమేల్ మైండ్ ఉంటుంది, వాళ్ళకి అబ్బాయిల పట్ల అట్రాక్షన్ ఉంటుంది, స్త్రీగా ఫీల్ అవుతుంటారు. సో వీళ్ళు తర్వాత మేల్ బాడీని భరించలేకపోతారు. అందువల్ల వీళ్ళు సర్జరీస్ కూడా ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ వచ్చినాక సర్జరీస్ వచ్చి కంప్లీట్గా ఫిమేల్ లాగా మార్చేసే టెక్నాలజీస్ వచ్చాయి. హార్మోన్స్ని ఆర్టిఫిషియల్గా ఇవ్వడం, కంప్లీట్గా ఫిమేల్గా మారిపోతారు. వాయిస్ దగ్గర నుంచి అన్ని మార్చేస్తారు. అలాగే ఇప్పుడు చాలామంది వీళ్ళని ట్రాన్స్ ఉమెన్ అంటారు, ట్రాన్స్జెండర్ బేసిక్గా అంటారు అన్నమాట. సో అలాగా ఇది లీగల్ పాయింట్. లీగల్లో ఇప్పటికి కూడా సేమ్ సెక్స్ మ్యారేజెస్ని మన ఇండియన్ చట్టాలు ఏవి కూడా ఒప్పుకోవు. యాక్చువల్గా ఒకప్పుడు సంబంధాలను కూడా ఒప్పుకునేవి కాదు. మనకి ఆర్టికల్ 377 ఐపీసీ ఉండేది. ఈ ఆర్టికల్ 377 ఐపీసీ సేమ్ సెక్స్ సంబంధాలను కూడా నిషేధించింది. శిక్షల్లో వేసేవాళ్ళు ఎవరైనా సేమ్ సెక్స్ సంబంధాలు పెట్టుకుంటే. ఇది ఎప్పుడు 1860లో బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన చట్టం. బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి విక్టోరియన్ మొరాలిటీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు దేవాలయాల మీద మన బూతు బొమ్మలు చూసి కూడా షాక్ అయిపోయి వాటన్నిటిని కవర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎర్లీ డేస్లో. సో మన దేశంలో అది లేదు. నిజానికి మన దేశం దేవాలయాలు బూతు బొమ్మలు ఉన్నాయి. మనకి 2000 సంవత్సరాల పూర్వమే సెక్సువల్ ట్రెటైజెస్ అంటారు, కామసూత్ర లాంటి అనంగరంగ కళ్యాణ మల్లుని, అనంగరంగం, కామసూత్ర ఇలాంటి గ్రంథాలు ఎప్పటి నుంచో మనకు ఉన్నాయి. సో కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళ మొరాలిటీని మన మీద రుద్దారు. దానివల్ల ఇవన్నీ వచ్చాయి. ఆ చట్టాలు కూడా అప్పటివి. అయితే 2018లో ఈ చట్టాన్ని పక్కన పెట్టేసింది సుప్రీంకోర్టు. అంతకుముందే 2017లోనే ఢిల్లీ హైకోర్టు ఫస్ట్ టైము సేమ్ సెక్స్ సంబంధాలు తప్పు కాదు, వాళ్ళకి శిక్ష వేయాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు ఫస్ట్ చెప్పింది 2017లో. 2018లో మన సుప్రీంకోర్టు అదేంటంటే నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో 5 జడ్జిలతో కూడిన ధర్మాసనం సేమ్ సెక్స్ అనేది సంబంధాలు అనేవి ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళు శిక్షార్హులు కారు, అది తప్పేమీ కాదు అనేది కోర్టు తేల్చి చెప్పేసింది. అట్లాగే 2022లో కూడా ఫ్యామిలీ యూనిట్గా ప్రకటించింది. ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్న, అమ్మాయి పెళ్లి చేసుకున్న అది ఫ్యామిలీ యూనిట్ అనాలి. అయితే అది లీగల్ మ్యారేజ్ కాదు. ఫైనల్గా 2023లో ఒక కేసులో లీగల్ మ్యారేజ్గా గుర్తించాలని ఇద్దరు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. ఇది మేము చెప్పాల్సింది కాదు, పార్లమెంట్లో చట్టం చేయాలి. అందుకని పార్లమెంట్కి కూడా, సెంట్రల్ గవర్నమెంట్కి కూడా సుప్రీంకోర్టు అప్పీల్ చేసింది దీన్ని పరిశీలించండి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు, చట్టం తేవడానికి ఒప్పుకోవట్లేదు. ఇప్పటికి కూడా కోర్టులు మాత్రం పర్మిషన్ ఇచ్చేసాయి. వాళ్ళు కోహాబిట్ చేయొచ్చు, కలిసి ఉండొచ్చు, తప్పు లేదు అనేది చెప్పేసాయి. వాళ్ళకి లిమిటెడ్ రైట్స్ మాత్రం ఉంటాయి. లీగల్గా భార్యాభర్తకు మధ్య ఉన్న రైట్స్ అనేవి వాళ్ళకు ఉండవు. అంటే రేపు పొద్దున ఇప్పుడు ఒకరు చనిపోతే వాళ్ళ ఆస్తి వీళ్ళకి రావడము, భరణము, ఇట్లాంటి భార్యాభర్తలకు ఉండే హక్కులు ఉంటాయి కదా, అవేవి కూడా ఈ జంటలకు ఉండవు లీగల్గా. కాకపోతే కలిసి ఉండొచ్చు, ఇది నేరం అయితే కాదు. అందుకని ఈ మధ్యకాలంలో అబ్బాయిలు పెళ్ళిళ్ళు బాగా పెరిగాయి, అమ్మాయిలు పెళ్ళిళ్ళు పెరిగాయి. దీని మీద లిటరేచర్ వస్తుంది. కన్నడ రైటరు, గే రైటరు ఆయన వసుధేంద్ర, ఆయన ఓపెన్గానే నేను గే అని చెప్పుకొని చాలా గొప్ప పుస్తకాలు రాశాడు ఆయన. తేజో తుంగభద్ర అని రీసెంట్గా ఇక్కడ ఇండియాలో కూడా మన తెలుగులో కూడా వచ్చింది.